WHO రిపోర్ట్ 2019లో వాళ్ళు ఇచ్చారు. 8 లక్షల మంది ప్రతి సంవత్సరం సూసైడ్ చేసి చనిపోతున్నారని. సో అది చాలా సీరియస్ ఇష్యూ, మనం గమనించాల్సింది. అయితే చాలామంది తెలియజేస్తుంటారు, మా అబ్బాయి సూసైడ్ చేసుకుంటే, మా అమ్మాయి సూసైడ్ చేసుకుందండి. కారణాలు ఏంటమ్మా అంటే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయారనో, లేకపోతే ఎగ్జామ్స్లో మార్కులు అనుకున్నవన్నీ రాలేదని, లేదంటే ఉద్యోగం రాలేదనో, లేదా ఉద్యోగం తీసేశారనో. ఇంకా ఎక్కువ సూసైడ్స్ ఎక్కడ జరుగుతుంటే ప్రేమ వైఫల్యం. ప్రేమించుకున్నాము, అమ్మాయి వద్దంది లేదా అబ్బాయి వద్దన్నాడు, లవ్ బ్రేకప్ అయిపోయినప్పుడు చాలామంది సూసైడల్ టెండెన్సీతో ఉంటారు. ఏదైనా ఇంకొక ప్లాసిబుల్ ఫ్యాక్టర్ ఏంటంటే, కొంతమంది ఇద్దరు ప్రేమించుకుంటారు, పేరెంట్స్ ఒప్పుకోలేదని చెప్పి ఇద్దరు కలిసి చచ్చిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ చాలా కారణాలు కనబడుతూ ఉన్నాయి. సో WHO ప్రకారం 8 lakh పీపుల్ ఎవ్రీ ఇయర్ సూసైడ్తో చచ్చిపోతున్నారు. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, అమాంగ్ దెమ్ 15 నుంచి 30 సంవత్సరాల లోపల ఎక్కువ ఉన్నారండి. అంటే ఆ ఏజ్ గ్రూపే ఎక్కువ మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. నేను చెప్పిన కారణాలు ఇవి. ఎగ్జామ్స్ గురించి కానీ, లవ్ ఫెయిల్యూర్ కానీ, మేబీ ఉద్యోగం పోయిందనో రాలేదనో, ఇవన్నీ. మరి ఆ తర్వాత వయసు ఉన్న వాళ్ళు చేసుకోవట్లేదంటే చేసుకున్నారు, కానీ మెజారిటీ ఎక్కువ మంది 15 to 30 years లోపల ఉన్నవాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు. సో GBD అనే ఒక సంస్థ ఉంటుంది, గ్లోబల్ బర్డెన్ డిసీజ్ అంటారు దాన్ని. వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేస్తుంటారు వీటన్నిటి మీద. రీసెర్చ్ చేస్తున్నప్పుడు 77% ఆఫ్ సూసైడ్స్ ఇన్ ద వరల్డ్, ఎస్పెషల్లీ కొంచెం పేద దేశాలుగా ఉన్న వాటిల్లో, అంటే అంత ఎకనామికల్గా అంత అభివృద్ధి చెందని దేశాలు కొన్ని ఉంటాయి చూసారా, వాటిల్లో చనిపోతున్నారని GBD అనే సంస్థ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. అంటే పావర్టీ కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. పేదరికం, అనుకున్నది సాధించలేకపోతున్నామని, అనుకున్న లైఫ్ పొందలేకపోతున్నామని పేదరికంతో స్ట్రగుల్ అయిపోయి చనిపోయాడు. ఆ కోవలోనికి కొంతమంది రైతులు ఉంటారు చూసా, పంట పోయిందనో, పేదరికం, అప్పులు ఉన్నాయనో, అప్పులు బాధ జయించలేక చనిపోయేవాళ్ళు. అలా అని చెప్పి గొప్పవాళ్ళు చనిపోవట్లేదంటే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బోల్డంతమంది ఫిల్మ్ యాక్టర్స్, బిజినెస్ ఆంటర్ప్రీనర్స్ మన ఇండియాలోనే గతించిన సంవత్సరాల్లో చాలా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. సెలబ్రిటీలు చాలామంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. సో సూసైడ్ అనేది కేవలం ఒక కమ్యూనిటీకో, లేకపోతే ఒక రిలీజియన్కో, లేకపోతే ఒక కంట్రీకో పరిమితమైంది కాదు. ఇట్స్ ఎ గ్లోబల్ ప్రాబ్లం. సో వెన్ వీ కమ్ టు ఇండియాకి వచ్చేస్తే, మన ఇండియాలో NCRB అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. వాళ్ళు ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, పరిశీలన చేస్తూ ఉంటారు. సో NCRB నివేదికల ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 17% ఇండియాలో జరుగుతున్నాయండి. సో అంటే గ్లోబల్ పాపులేషన్లో ఇండియా కాంట్రిబ్యూషన్ 20% ఉంది. సో అందులో సూసైడల్ జరుగుతున్న వాటిల్లో 17% ఇండియాలో జరుగుతున్నాయి. సో భారతీయులంగా, ఇండియన్స్గా మనం కూడా ఈ ప్రాబ్లం మీద ఫోకస్ చేయాలా, అనేక మందిని ఎడ్యుకేట్ చేయాలి, ఎక్విప్ చేయాలా. సూసైడ్ అనేది మంచిది కాదు, స్వీయ మరణం మంచిది కాదు, అది ఏ కారణం చేత జరిగినప్పటికీ కూడా. సో దాన్ని మనం జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ రావాలి. యూనో, మనకి కాన్స్టిట్యూషన్ ఉంది కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. రాజ్యాంగంతో పాటుగా మనకి IPC ఉంది, ఇండియన్ పీనల్ కోడ్. IPCలో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? IPCలో 511 సెక్షన్స్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి కాన్స్టిట్యూషన్ బ్రేక్ చేస్తే అతనికి ఎలాంటి శిక్షలు వేయాలా, ఇవన్నీ కూడా అందును బట్టే సెక్షన్ 302, సెక్షన్ 420, సెక్షన్ 315 ప్రకారం శిక్షలు విధించబడుతున్నాయి అంటారు చూసారా. ఆ సెక్షన్స్ మొత్తం ఇండియన్ పీనల్ కోడ్లో 511 ఉంటాయి. అందులో సెక్షన్ 309, IPC సెక్షన్ 309 ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి 1 year జైలు శిక్ష చేయాలని ఉంది ఇండియన్ పీనల్ కోడ్లో. సెక్షన్ 309లో ఎవరైనా సూసైడ్ అటెంప్ట్ చేసి చచ్చిపోతారు అనుకో, చచ్చిపోయిన వాళ్ళు జైల్లో పెట్టరు కదా. అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు తమ శరీరాన్ని తాము శిక్షించుకోవడానికి ప్రయత్నం చేసినందుకు 1 year జైలు శిక్ష కానీ లేదా ఫైన్ కానీ కట్టాలి.
అయితే కొన్ని కారణాలు బట్టి 2017లో అనుకుంటా దాన్ని డీక్రిమినలైజ్ చేశారు. అంటే అది పెద్ద అఫెన్స్ కాదు, క్రైమ్ కాదని తప్పించారు. కొన్ని జరిగినాయి. ఎందుకంటే కొంతమంది కోర్టులో కేసు వేశారు. ఎవరైనా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని బతికితే వాళ్ళు అప్పటికే కొంచెం కష్టంలో ఉంటారు, ఇబ్బందులో ఉంటారు. ఆ కెరోసిన్ పోసుకునో లేకపోతే ఊరేసుకునో ఆ ప్రయత్నం చేసినప్పుడు చాలా గాయపడి ఉంటారు. మళ్ళీ అలాంటి వాళ్ళ మీద శిక్షలు పెట్టడం, మళ్ళీ అలాంటి వాళ్ళ మీద ఈ శిక్షను మోపి తీసుకెళ్ళి జైల్లో పెట్టడం తప్పు కదా అని చెప్పి కొంతమంది మళ్ళీ కోర్టుల్లో కేసులు వేశారు. జైన్స్ అనేవాళ్ళు ఉంటారు. జైన్స్ తెలిసి జైనిజం ఎక్కువగా రాజస్థాన్లో జైన్స్ ఉంటారు. వాళ్ళు ఒకనొక టైంకి వచ్చేసరికి వాళ్ళు ఇంటెన్షనల్గా చనిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ ముసలోళ్ళు ఉంటారు చూసారా, అందులో వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒకనొక టైంకి వచ్చేసరికి వాళ్ళు భోజనం తినడం మానేస్తారు, నీళ్ళు తాగడం మానేస్తారు. ఇంటెన్షనల్ డెత్ అన్నమాట. అలా చనిపోతేనే వాళ్ళు మోక్షరాజ్యం వెళ్తామనే ఆలోచన బహుశా వారికి ఉంటుందేమో. అందులో బట్ జైన్స్లో చాలామంది ముసలి ప్రాయంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు భోజనం నీళ్లు మానేస్తారు. శరీరంలో కృషించిపోయి చచ్చిపోద్ది అనమాట. చనిపోయిన తర్వాత ఆ దేహాన్ని ఏం చేస్తారంటే ఒక చోట పెట్టేస్తారు. పెట్టినప్పుడు ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా వాళ్ళ మాంసం తినాలా, మొత్తం కంప్లీట్గా తినేస్తేనే వాళ్ళకి మోక్షం వస్తుందన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. సో మరి అది కూడా ఇంటెన్షనల్ డెత్లోకి వస్తుంది కదా. ఒక వ్యక్తి వద్దనుకుని భోజనం మానేసి నీళ్లు మానేసి అలా ఉండిపోవడం కూడా ఆత్మహత్యతో సమానమే. దాని మీద కూడా హైకోర్టులో మరియు సుప్రీంకోర్టులో కూడా చాలా వాదనలు జరిగాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఒరిజినల్గా ఇండియన్ పీనల్ కోడ్ అభిప్రాయపడింది ఏంటంటే ఇంటెన్షనల్ డెత్ అండ్ ద అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. యు గాట్ ద పాయింట్? అంటే సూసైడ్ ఎవరు సమర్థించేది కాదు, ఇట్స్ అ రాంగ్ థింగ్. సో వెన్ వీ కమ్ టు ద బైబిల్, ఇప్పుడు నేను WHO నివేదికలు చెప్పాను, NCRB నివేదికలు చెప్పాను, అండ్ దెన్ ఇండియన్ పీనల్ కోడ్లో ఏముందో చెప్పాను. బట్ లెట్స్ కమ్ టు ద బైబిల్ బికాస్ యాజ్ యూ ఆర్ ద బైబిల్ ఫాలోవర్స్, వాట్ ద బైబిల్ సేస్ అబౌట్ సూసైడ్. బైబిల్ ఏం చెబుతుంది ఆత్మహత్య గురించి, బైబిల్ ఏం చెబుతుంది అనే విషయం కన్నా అసలు బైబిల్లో ఎవరైనా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఎస్, దేర్ ఆర్ సర్టన్ పీపుల్ who committed suicide in the Bible and Bible history. And one of the prime persons that we know who committed suicide in the Bible is Judas Iscariot. కదా, యోధా ఇస్కరియోతు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. యేసు ప్రభుని 30 వెండి నాణాలకు అమ్మినందుకు బాధపడి జూడస్ ఇస్కరియోతు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అండ్ దెన్ హిస్టరీ చెప్తా ఉంది పైలట్ ఆల్సో కమిటెడ్ సూసైడ్ అంట. పైలట్ అంటే పిలాతు, యేసు ప్రభు తీర్పు తీర్చాడు కదా, అతను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. బట్ ఆఫ్ కోర్స్ అది బైబిల్లో లేదు కాబట్టి దాన్ని ప్రక్కన పెడదాం. అయితే ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వచ్చేసరికి కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆ సూసైడల్ టెండెన్సీ అక్కడ మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలన చేసిన మొదటి రాజు ఎవరు, అతని పేరు సౌలు ఇంటెన్షనల్గానే చనిపోయాడు. అతను ఆయుధములు మోసే వాడి దగ్గర ఉండి నేను ఎలాగే చనిపోబోతున్నాను అని చెప్పి మనం 1 Samuel chapter 31 చదివితే సౌలు ఇంటెన్షనల్గా చనిపోయినట్టే ఉంటుంది అక్కడ. ఆ తర్వాత అతను ఆయుధాలు మోయేవాడు కూడా సౌలు చచ్చిపోవడం చూసి వాడు కత్తి మీద పడిపోయి చచ్చిపోతాడు. అతను ఇంటెన్షనల్గా సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకెవరు, న్యాయాధిపతుల కాలంలో అబీమెలెకు అని ఒక ఆయన ఉంటాడు. అతను కూడా సూసైడ్ చేసుకుని ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోవడం కన్నా నన్ను చంపే కత్తిపోటు పొడిసేయని చెప్పి తన దగ్గర ఉన్నవాడిని తెలిస్తే అబీమెలెకు చనిపోతాడు. ఆ తర్వాత ఇంకా బైబిల్లో మనం చూస్తే అహీతోపెల్ అనబడే వ్యక్తి, రాంగ్ అడ్వైస్ ఇచ్చేవాడు అహీతోపెల్, అతను కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూసి సూసైడ్ చేసుకున్నాడని. అండ్ దెన్ జిమ్రీ అనే ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, జిమ్రీ అతని పేరు, అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత శాంసన్ కూడా సూసైడ్ చేసుకున్నాడు అని కొంతమంది అనుకోవచ్చు సమ్వాట్, ఎందుకంటే అతను కూడా ఇంకా చివరి సమయంలో దాగోనుగూడులో ఫిలిస్తీన్లు అందరూ కూడా పండుగ చేస్తున్నప్పుడు దాగోనుగూడులో స్తంభాల దగ్గర తీసుకెళ్ళమంటాడు. కరెక్ట్గా మొత్తం ఈ గుడంతా ఏ 2 స్తంభాల మీద ఆధారపడింది అక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత తన బలంతో ఆ స్తంభాలను జరిపేస్తే వాళ్ళందరూ చనిపోతారు, వారితో పాటు శాంసన్ కూడా చనిపోతాడు. సో సమ్వాట్ ఇండైరెక్ట్ సూసైడ్గా మనం దాన్ని చెప్పుకోవచ్చు. సో ఇలా బైబిల్లో చాలామంది సూసైడ్లు చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సూసైడల్ థాట్స్తో బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ చనిపోవాలన్న కోరిక అనమాట. ఏలియా ఉన్నాడు, గొప్ప ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త. ఒకనొక టైంలో యెజెబెలు ఏలియాతో నీ పని అయిపోయింది, ఇక రేపు ఈ టైంకి నువ్వు కూడా అయిపోతావు అనేసరికి భయం వేసింది ఏలియాకి. భయపడిపోయి దేవుని దగ్గరికి వచ్చినాడు, ప్రభువా ఇంత మట్టుకు చాలునైనా, నా పితరుల కంటే నేను గొప్పవాడు కాదు, నన్ను తీసేసుకోమని ప్రార్థన చేశాడు. అంటే చచ్చిపోవాలనే కోరిక అతను కూడా ఆ టైంలో వచ్చేసింది. సో ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే బైబిల్లో మరి కొంతమంది అలాంటి థాట్స్తో ఉన్నట్టు కూడా మనం చూస్తాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎలైజా సూసైడల్ థాట్స్ వచ్చినంత మాత్రాన సూసైడ్ చేసుకోలేదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో ఈవెన్ సొలొమోన్ కూడా మొత్తం అన్నీ అనుభవించేశాడు, ఇంక జీవితంలో ఎన్ని కావాలని. ఫైనల్గా ఇదంతా వ్యర్థమే. అతను కూడా ఒకలాంటి వైరాగ్యం అనేది వచ్చేసింది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే. ఆ తర్వాత ఇంకా చాలామంది బైబిల్లో మనం చూస్తుంటాం. జోనా వాజ్ యాంగ్రీ అబౌట్ గాడ్ అంటాడు. ఒక సందర్భంలో యోనా, నేను బ్రతుకుట కన్నా చచ్చుట మేలు అన్నాడు. నన్ను చంపేనాయన ఎందుకు ఇంకా అన్నట్టుగా జోనా ఆ నినెవే ప్రజలను దేవుడు క్షమించినప్పుడు తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ఇతనేమో వచ్చి వార్త ప్రకటించాడు, మీ పాపాలకి శిక్ష వస్తుందని చెప్తే వాళ్ళందరూ కూడా జోనా ఎక్స్పెక్ట్ చేయని విషయంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసేసరికి జోనాకు బాగా కోపం వచ్చింది. హీ బికేమ్ సో యాంగ్రీ ఆన్ గాడ్ అండ్ సెడ్ ఇట్స్ బెటర్ టు డై దాన్ టు లివ్. నేను చచ్చిపోవడం బెటర్ అన్నాడు. కానీ దేవుని స్తోత్రం, యోనా సూసైడ్ అయితే చేసుకోలేదు, బట్ ఆ థాట్ వచ్చింది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో బహుశా ఆ థాట్ రావచ్చేమో. ఎందుకంటే బైబిల్లో ఉంది సాటన్ ఈజ్ అ టెంప్టర్ అని, శోధకుడు అనే పేరు ఉంది సాతానికి. ఏదో విధంగా శోధిస్తూనే ఉంటాడు. ఫెయిల్యూర్స్ అనేవి జీవితంలో భాగమే. ప్రతి సందర్భంలో ఏదో ఒక విధానంలో మనం అనుకున్నది జరగకపోవచ్చు, ఫెయిల్యూర్ అనేది రావచ్చు. ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన నువ్వు నీ జీవితాన్ని ఫెయిల్ చేసుకోకూడదు. లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, దట్స్ వాట్ ద బైబిల్ సేస్. బైబిల్ చెబుతుంది జీవితంలో దేవుని బహుమానం అని. ఇలాంటి బహుమానాన్ని మనం ఛిద్రం చేయకూడదు. ఫెయిల్యూర్ అనేది రావచ్చు. ఒకవేళ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోవచ్చు, నెక్స్ట్ రాయి, సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయి, చక్కగా అందులో రాయి, పాస్ అవ్వు. ఉద్యోగం రాలేదు, ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయి. వ్యాపారంలో ఓడిపోయావు, మరొక వ్యాపారాన్ని ప్రారంభించు. ఆల్రైట్, అప్పులు ఉన్నాయని చచ్చిపోవడం కన్నా అప్పులు తీర్చే మార్గం ఏంటనేది అన్వేషణ చేసి కుటుంబం అంతా కష్టపడి పనిచేసి అప్పులు తీర్చండి. అంతేగాని అప్పులు ఉన్నాయనో, ఉద్యోగం రాలేదనో, పెళ్ళి అవ్వట్లేదనో, లేకపోతే పెళ్లి సంబంధాలు చెడిపోయినాయనో, లేదా ప్రేమ విఫలం అయిపోయిందనో జీవితాన్ని ముగించుకోవడం మాత్రం మంచిది కాదు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. సో ఈ విషయంలో ఇంకొంచెం మనం డీటెయిల్డ్గా ఆలోచన చేస్తే, లేఖనాల్లో మానవ జీవితం అనేది దేవుడిచ్చిన బహుమానం. ఇది నువ్వు నేను అనుకుంటే వచ్చింది కాదు. సో ఇక్కడ ఎందుకు మనం సూసైడ్ చేసుకోకూడదంటే, మనం అనుకుని భూమి మీదకి రాలేదు. మన జీవితం మన చేతి ద్వారా, లేదా మనం అనుకుని ఈ లోకానికి రాలేదు. ఇట్స్ గాడ్స్ డెసిషన్, ఇట్స్ గాడ్స్ ప్లాన్. దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన తీసుకునేంత వరకు మనం భూమి మీద బ్రతకాలి. ఎందుకంటే జీవాధిపతి ఆయన, జీవితం ఇచ్చినవాడు ఆయన, తీసుకునేది కూడా ఆయనే. కాబట్టి ఆ టైం మనం ఈ భూమి మీద దేవుని మహిమార్థమే బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి. సో సూసైడ్ అనేది కూడా మిగతా పాపాల లాంటి పాపమే. అది కూడా బైబిల్లో చాలా రకాలైన పాపాల గురించి రాయబడింది. సో సూసైడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది సిన్స్ ఇన్ ద బైబిల్. ఒకవేళ అలాంటి థాట్ వస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనల్ని క్షమిస్తాడు, చక్కని జీవితాన్ని మనకి ఇస్తాడు. సో నేను ఆల్రెడీ సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళ గురించి నేను ఎక్కువగా మాట్లాడని ఆశించట్లేదు. కానీ ఎవరైతే ఈ ప్రస్తుత సమయంలో చచ్చిపోతే బెటరు, నేను వద్దు, ఇంక నేను బ్రతకను, ఇంక ఈ జీవితం నాకు అక్కర్లేదు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని సేవ్ చేయడానికి కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కొంతమంది చనిపోయారు, కానీ ఇంకొంతమంది ఆ థాట్స్తో, బహుశా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు కూడా కొంతమందికి ఆ థాట్ ఉండొచ్చేమో, నేను చనిపోతే బెటర్ అని. సమ్ పీపుల్ దే సర్చ్ ఫర్ మెథడ్స్ టు డై ఈజీలీ. ఈ సూసైడ్ చేసుకోవడంలో ఈజీ మెథడ్ ఎత్తుక్కోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను చెప్పాలంటే చాలా వ్యక్తులు ఉన్నారు. చరిత్రలో హిట్లర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం ప్రపంచంతో కైవసం చేసుకోవాలని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఎర్నెస్ట్ హెమింగ్వే అనే ఒక ఆయన గ్రేట్ రైటర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అతడు.
చాలా అద్భుతమైన రైటర్ అతన్ని రాతలు ఇప్పటికీ చాలా మంది చదువుతూ ఉంటారు. హీ కమిటెడ్ సూసైడ్. ఇంకా మన ఇండియాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇఫ్ ఐ నాట్ రాంగ్, గజియాబాద్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ట్రైన్ ఎదురుగా నిలబడి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. ఆఫీస్ అయిపోయిన తర్వాత డ్రైవర్ని నువ్వు నాతో రావద్దు, ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అతడు ట్రైన్ వెళ్ళే ఆ పట్టాల మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వెనకాల ఉన్న ట్రైన్ కొట్టేసింది. ఐఏఎస్ ఆఫీసర్, ఈ కమిటెడ్ సూసైడ్. అండ్ రీసెంట్గా సిద్ధార్థ్ అనబడే ఒక బిజినెస్ ఆంటర్ప్రీనర్ ఇన్ ఇండియా, హీ ఆల్సో కమిటెడ్ సూసైడ్. ఒక బాలీవుడ్ యాక్టర్ కమిటెడ్ సూసైడ్. తెలుగులో కూడా చాలా మంచి చనిపోయారు. సో ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో ఒక్క నిమిషం ఆలోచన చేసుంటే, ఎందుకు నేను ఎందుకు చేస్తున్నాను, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అనేది కనుక వారికి తెలుసుంటే వాళ్ళ నిర్ణయాలు తీసుకుని ఉండేవారు కాదేమో అనిపిస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నా మరణము ద్వారా కూడా, నా చావు ద్వారా కూడా దేవుని నామం మహింపరచబడాలన్నాడు. యు గాట్ ద పాయింట్. అంటే ఒక క్రైస్తవుని మరణము ద్వారా కూడా దేవునికి ఏమి రావాలట, మహిమ రావాలి. అంటే నా జీవితం ద్వారా మాత్రమే కాదు, ఫిలిప్పీన్స్ 1:19లో మాట ఉంటుంది, నా చావు మూలముగా కూడా క్రీస్తు ప్రభు ఏం చేయబడాలి, గణపరచబడాలి. సో ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్, ఈజ్ టు మ్యాగ్నిఫై గాడ్. దేవుని మహిమపరచడానికే మనం ఇక్కడ ఉన్నాం. కాబట్టి నీవు నిస్సహాయంగా సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం వల్ల దేవునికి ఏమి రాదు, మహిమ రాదు. అక్కడ దేవునికి మహిమ వచ్చే అవకాశాలు లేవు. అక్కడ ఒక వ్యక్తి హతసాక్షి అయితే దేవుని కొరకు మహిమ వచ్చింది, కానీ సూసైడ్ చేసుకుంటే మహిమ రాల. స్వీయ మరణం అనేది దేవునికి మహిమ తెచ్చేది కాదు. అందును బట్టి ఫిలిప్పీ 1:19 ప్రకారం మనందరం ప్రభు కోసం జీవించాలా. మన చావు మూలముగా కూడా దేవునికి ఏమి రావాలి, మహిమ రా. అంటే అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్ వీ నీడ్ టు లివ్ ఫర్ జీసస్. అండ్ దెన్ గలేషియన్స్లో పౌలు భక్తుడు ఏమంటాడంటే, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. 2వ అధ్యాయం 20వ వచనం, గలేషియన్స్ 2:20. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన క్రీస్తు ప్రభు యందలి విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు రక్షణ పొందిన మనము, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ యాక్సెప్టెడ్ క్రైస్ట్, మన జీవితాలు దేవునికి సంబంధించిన జీవితాలే. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నప్పుడు ఈ శరీరాన్ని అర్ధాంతరంగా గాయపరిచేసి బాధపెట్టేసి చంపేస్తే మనం క్రీస్తుని ఖచ్చితంగా అవమానపరిచినట్లే. లెట్ గాడ్ అకాంప్లిష్ వాట్ హీ వుడ్ లైక్ టు అకాంప్లిష్ ఇన్ అవర్ లైఫ్స్ అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్. మన చివరి క్షణం వరకు. దట్ ఈస్ ఎన్ అపాయింటెడ్ డే. ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరూ ఒక రోజున చనిపోవాల్సిందే. ఆ చనిపోయే లోపల ప్రతి క్షణం ఎవరి కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. సో ద బైబిల్ ఫార్బిడ్స్ సూసైడ్. బైబిల్ గ్రంథం ఎప్పుడూ సూసైడ్ని సపోర్ట్ చేయలేదు, ప్రోత్సహించలేదు. ద బైబిల్ క్లియర్లీ సేస్ లివ్ ఫర్ గాడ్. దేవుని కోసం జీవించు, ఆయన మహిమార్థమే బ్రతుకు, ఆయన సాక్షిగా జీవించని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో సూసైడల్ థాట్స్ రావడం తప్పు నేను అంటలేదు, ఎందుకంటే అపవాది తీసుకొస్తాడు అలాంటి శోధనలు. మిగతా శోధనలు ఎలాగైతే ఉన్నాయో అపవాది కూడా కొన్నిసార్లు ఆ సూసైడల్ థాట్స్ తీసుకొస్తాడు. అప్పుడు ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ వెన్ వీ హ్యావ్ ద సూసైడల్ థాట్స్? లేదా అపవాది నువ్వు చచ్చిపో అని అతి తీవ్రంగా ఒక వ్యక్తిని ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? నెంబర్ 1, ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ముందు మోకాళ్ళు వేసేయి. ఆ తలంపులు ఎప్పుడైనా కనుక అపవాది నీకు ఇస్తున్నాడు అంటే నువ్వు చచ్చిపోతే బెటరు, గో అండ్ లుక్ ఫర్ ఎ వే టు డై అంటే నువ్వు వెంటనే దేవుని సన్నిధిలో ఏం వేసేయాలా? మోకాళ్ళు వేసేసి, ప్రభువా ఈ తలంపులను విడిపించు నాయన, నా తలంపులకు నువ్వు కావలి ఉండండి ప్రభువా. సమాధానకర్తయ్య దేవుడు తన యొక్క సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం మన తలంపులకు ఏమిస్తాడట? ఆయన కావలించుతాడని ఫిలిప్పీ 4:7లో రాయబడింది కదా. సో అలాగే మనం దేవుని సహాయాన్ని కోరుకోవాలి మొట్టమొదటిగా. ఆ తలంపులు సాతాను దగ్గర, ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా నువ్వు వెళ్ళి చచ్చిపో, సూసైడ్ చేసేసుకో, కిరసనాయిలు పోసేసుకో, తాడేసేసుకుని మెడకు బిగించేసుకో, లేకపోతే పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో పురుగు మందులు తాగే దేవుడు ఎవరినైనా ప్రేరేపిస్తాడు అలా? హీ విల్ నెవర్ డూ దాట్. దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఒక వ్యక్తిని చచ్చిపోమని దేవుడు ప్రేరేపించడు.
ఆయన ప్రేరేపించేది ఏంటి అంటే దేవుని కొరకు జీవించుమని, ఆయన కొరకు బ్రతకమని దేవుడు ప్రేరేపిస్తాడు. సో సూసైడల్ థాట్స్ అనేవి ఖచ్చితంగా ఎక్కడి నుండి వస్తున్నాయి అన్నమాట? సాతాను దగ్గర నుండి వస్తున్నాయి. అప్పుడు సాతాను జయించాలంటే ప్రార్థనే మనకున్న ఆయుధం. సో bow down before God and kneel down and ask him to receive strength from him to overcome those thoughts. ఆలోచనలు జయించడానికి కావలసిన శక్తిని దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలి. రెండవది ఏంటంటే, ఎవ్రీ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్ హ్యాస్ అ సొల్యూషన్, రైట్? యువర్ ప్రాబ్లం మే బి బిగ్గర్ టు యూ, బట్ ఇట్స్ నాట్ బిగ్గర్ టు గాడ్. ప్రతి సమస్యకు భూమి మీద పరిష్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన ఇంటికి తాళం కప్పలు వేస్తూ ఉంటాం కదా, లాక్ అనేది వేస్తాం. లాక్ చేసినప్పుడే దానికి ఏముంటుంది? కీ కూడా ఉంటుంది కదా. కీ లేని లాక్లు ఎవరైనా తయారు చేస్తారా ఎక్కడైనా? లేదు కదా. సో ఇఫ్ దెర్ ఈస్ అ లాక్, దెర్ ఈస్ ఎ కీ. బట్ అవర్ పార్ట్ ఈజ్ టు ఫైండ్ ద రైట్ కీ టు ఓపెన్ దట్ లాక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంటికి ఒక పెద్ద తాళం వేసి ఉంది, మన దగ్గర ఒక బాక్స్ ఉంది, తాళపు చెవులు చాలా ఉన్నాయి, దానిలో కీలు చాలా ఉన్నాయి. ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తామా లేదా? ఆ లాక్ ఓపెన్ అవ్వాలి అంటే ఇందులో ఏ కీ పెట్టాలండి? అది ఒక కీ పెడతాం, వర్కౌట్ అవ్వదు, దాని పక్కన పెడతాం, ఇంకోటి తీసుకొస్తాం, అది పెడతాం, వర్కౌట్ అవ్వాలి, ఇంకోటి తీసుకొస్తాం. వీ వాంట్ టు గెట్ సక్సెస్ ఇన్ ఓపెనింగ్ దట్ లాక్ విత్ ఎనీ కీ ఇన్ దట్ బాక్స్. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే ఏ సమస్య అయినా సరే నువ్వు కొంచెం ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే ఆ సమస్య నుండి నువ్వు ఖచ్చితంగా బయటకు వస్తావు. అండ్ ద బైబిల్ సేస్ గాడ్ విల్ సర్టన్లీ హెల్ప్ యూ ఇన్ దాట్. దేవుడు కూడా నీకు సహాయం చేస్తాడు. సో ప్లీజ్ రిమెంబర్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఎ సొల్యూషన్. నా సమస్యకు పరిష్కారం లేదు అనుకోవద్దు, ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు వెతకాలి దాన్ని. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలో దేవుని చిత్తాన్ని గ్రహించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు నడిపింపిస్తాడు. ఆయన మాటలకు లోబడినప్పుడు నీ సమస్యకు దేవుడు ఏమిస్తాడు? పరిష్కారం ఇస్తాడు. సో నో ప్రాబ్లమ్ ఇస్ బిగ్గర్ దెన్ గాడ్. ఆల్రైట్. సో థర్డ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, లిసన్ టు మీ. whenever you want to commit suicide, please think about somebody who is treating you as their world. ఒక ప్రేమలో విఫలమైపోయిన ఒక వ్యక్తి కోసం నువ్వు చచ్చిపోవడానికి రెడీ పడుతున్నావు, సిద్ధపడుతున్నావు కదా, కానీ నిన్నే ప్రపంచంగా భావిస్తున్న నీ తల్లిదండ్రుల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నిన్నే ప్రపంచంగా భావించే నీ పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నిన్నే ప్రపంచంగా భావిస్తున్న నీ సిబ్లింగ్ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? సో థింక్ అబౌట్ సమ్వన్ హూ ఈజ్ రెస్పెక్టింగ్ యూ అండ్ ఆనరింగ్ యూ. సూసైడల్ థాట్ ఎప్పుడు వస్తుందంటే, ఆ వ్యక్తి నన్ను వదిలేశాడు, ఆ వ్యక్తి నన్ను విడిచిపెట్టేశాడు, ఆ వ్యక్తి నన్ను హ్యూమిలియేట్ చేశాడు, ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు. బట్ లిసన్ టు మీ, దెర్ విల్ బి సంబడి ఇన్ ద వరల్డ్ హూ లవ్స్ యూ సో మచ్. దట్ కుడ్ బి యువర్ పేరెంట్స్, యువర్ సిబ్లింగ్స్, యువర్ వైఫ్ ఆర్ యువర్ కిడ్స్. థింక్ అబౌట్ దెమ్. And your suicide will definitely affect their lives. నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం వలన నీతో పోలా, నిన్నే ప్రపంచంగా భావించే నీ పిల్లలు లేదా నీ తల్లిదండ్రులు, నీ భార్య లేదా నీ భర్త జీవితాంతం ఏడుస్తారు, బాధపడతారు. అండ్ దట్ షుడ్ నాట్ ద పర్పస్ దట్ వీఆర్ క్రియేటెడ్ టు బీ. దేవుడు మనల్ని చేసిన విధానం అది కాదు కదా. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి దేవుడు మనల్ని చేశాడు, కానీ జీవితాంతం కొంతమంది బాధ పెట్టమని దేవుడు చేయలేదు. సో ఎప్పుడైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావో ఆ ఒక్కరు గురించి ఆలోచన చేసు. ఆ ఒక్కరు గురించి, నిన్నే ప్రపంచంగా భావించే వాళ్ళ కోసం, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో, వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయో. వెరీ రీసెంట్గా హైదరాబాద్లో ఇద్దరు భార్యాభర్తలు దెబ్బలు ఆడుకుని చిన్న పిల్లలు, వాళ్ళిద్దరికి చిన్న పిల్లలు, ముందెళ్ళి భార్య సూసైడ్ చేసేసుకుంది. భర్త ఏదో అన్నాడని భార్య సూసైడ్ చేసుకోగానే భర్తల్ని సూసైడ్ చేసుకున్నాడు వేరొక గదిలో. ఇద్దరు హ్యాంగ్ చేసేసుకున్నారు ఒకే రోజు, విదిన్ ఎ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్. ఆ చిన్నపిల్లలు ఇద్దరు అందరిని అడుగుతున్నారు, మా మమ్మీ డాడీకి ఏమైందండి, వాళ్ళు ఎందుకండి అలా వేలాడుతున్నారు? వాళ్ళకి ఏం అర్థం కావట్లా. కనీసం అది సూసైడ్ అని, వాళ్ళు చచ్చిపోయారని కూడా వాళ్ళకి తెలియదు. కెన్ యూ ఇమాజిన్ హౌ పెయిన్ఫుల్ దేర్ లైఫ్స్ వుడ్ బి? వారి జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఆలోచన చేశారా? ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉన్న పిల్లలకే కొన్ని కుటుంబాల్లో దిక్కు లేకుండా పోతున్నారు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే పిల్లల్ని సరిగా చూసుకోలేనంత కష్ట ఇబ్బందులు ఉంటే ఆ తల్లిదండ్రులు లేని పిల్లలు ఏమైపోతారు? ఎవరు వారిని చేరదీస్తారు? ఆ మదర్ లవ్, ఆ ఫాదర్ లవ్ ఎవరిస్తారో? థింక్ అబౌట్ సమ్ వన్ బిఫోర్ యూ డై హూ ట్రీట్స్ యూ యాజ్ దట్ వరల్డ్. ఆల్రైట్.
You got the point? And then fourth one, very important. When you have that suicidal tendency, call anybody. ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేయ వెంటనే. ఆ థాట్స్ నీతోనే పెట్టుకోవద్దు, ఎందుకంటే కొన్నిసార్లు నీకు ఆ బలం ఉండదు, జయించే బలం నీకు ఉండకపోవచ్చు. అందును బట్టి చచ్చిపోవాలని ఆలోచన వచ్చిన వెంటనే ఎవరో ఒకరికి దయచేసి ఫోన్ చేయండి. దట్ కుడ్ బి యువర్ ఫ్రెండ్. నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అయి ఉండొచ్చు, లేదా యువర్ పాస్టర్, మీ సంఘ దైవజనులు అయి ఉండొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో దైవజనులు ఒకవేళ బిజీగా ఉండి మీటింగ్స్లో కానీ లైవ్స్లో కానీ బిజీగా ఉంటే వాళ్ళ ప్రేయర్ లైన్ నెంబర్స్ ఉంటాయి, వాటికన్నా ఫోన్ చేయండి. కౌన్సిలర్స్ ఉన్నారు, క్రిస్టియన్ కౌన్సిలర్స్ ఉన్నారు. కాల్ సంబడి అట్ దట్ మూమెంట్ ప్లీజ్. ఎందుకోసం అంటే ఆ ఒక్క నిమిషం లేదా 5 నిమిషాలు, ఆ 10 నిమిషాలు కనుక నువ్వు దాటితే మరణం దాటిపోయినట్టే. ఆ టైంలోనే సాతాను శోధించేస్తాడు బాగా. ఇంకా అయిపోయింది, నువ్వు చచ్చిపోయి ఇంకా నువ్వు బతకడానికి లేదన్న టైంలో ఎవరో ఒకరితో నువ్వు మాట్లాడు, ఫోన్ చేయి, ప్రార్థన చేయమని అడుగు. దేవుడు వారి ద్వారా నీకు ఇచ్చే సలహాలు కానీ వారి ఆదరణ కానీ నీకు ఉపయోగపడతాయి. అందును బట్టే ప్రభుత్వం వారు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సూసైడ్ చేసుకోవాలని ఆశ ఉన్నప్పుడు ప్రభుత్వం హెల్ప్ నెంబర్స్ చాలా దేశాల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు. అంటే ఇంకా ఆ కాల్కి డబ్బులు కూడా మనం కట్టక్కర్లేదు అన్నమాట. టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి. ఒకవేళ అలా అవకాశం ఉంటే వాటికన్నా చేయొచ్చు, లేదా గాడ్లీ కౌన్సిలింగ్ ఈజ్ బెటర్ దెన్ ఎవ్రీ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్. కాబట్టి దేవుని సేవకులు లేదా వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్, ప్రేయర్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో కాల్ చేయండి. ఆ సందర్భంలో ఒక్కరితోనన్నా మాట్లాడండి. మీరు ఇలా అనుకుంటున్నానని చెప్పండి. అలా చెప్పడం ద్వారా వారు ఇచ్చే సలహాలు మిమ్మల్ని మరణం నుండి వెనక్కి తీసుకొస్తాయి. యు గాట్ ది ఆన్సర్. సో ఐ వుడ్ లైక్ టు రిపీట్ 4. ఇంకా చాలా చెప్పొచ్చు అనుకో ఆత్మహత్య గురించి. ఇప్పటికే చాలా డీటెయిల్స్ ఇచ్చాను. 1, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని వాక్యాన్ని చదువుకోవడం అండ్ ఆస్క్ గాడ్స్ గైడెన్స్. 2వది ఎవ్రీ ప్రాబ్లమ్ యాజ్ ఎ సొల్యూషన్ అని గుర్తించాలా. ఏ ప్రాబ్లం కూడా పెద్దది కాదు. 3వది థింక్ అబౌట్ సమ్వన్ హూ విల్ ఎఫెక్ట్ ఆఫ్టర్ యువర్ డెసిషన్. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించే. అండ్ దెన్ 4th వన్, కాల్ సంబడి. ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేస్తే చాలా చక్కగా దేవుడు నడిపిస్తాడు. ఆల్రైట్, గాడ్ బ్లెస్ యూ.